పిపి రావు ఫ్రమ్ ఎంజాయ్ లెర్నింగ్. ఈ వీడియోలో సాధారణ ఓటర్కి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనే విషయాల్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, దీన్ని షార్ట్ కట్ ఫామ్ ఈవీఎం. ఇది ఓట్లను రికార్డ్ చేయడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఈ ఓటింగ్ ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఓట్లు లెక్కింపు సమయాన్ని తగ్గించడానికి, మామూలుగా బ్యాలెట్ అయితే ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఇదైతే చాలా తక్కువ సమయంలోనే ఓట్లను లెక్కించవచ్చు. ఎన్నికల్లో మోసాలను తగ్గించడానికి, బూత్ క్యాప్చరింగ్ మొదలైనవి జరగకుండా, అలాగే ఓట్లు ఒకరే వేసేయకుండా ఈ విధంగా చేసే అవకాశం ఈవీఎంలో ఉంది. ఎన్నికల్లో ఖచ్చితత్వం ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. ఇవన్నీ మెరుగుపరచడానికి భారతదేశంతో సహా అనేక దేశాలు ఎన్నికల వ్యవస్థల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. ఈవీఎంలో ప్రధానమైన 3 యూనిట్లు: 1 కంట్రోల్ యూనిట్, 2 బ్యాలెట్ యూనిట్, 3 ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, సింపుల్గా వీవీప్యాట్ అంటారు. ఇవి 3 కేబుల్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇందులో దీన్ని కంట్రోల్ యూనిట్ అంటారు, దీన్ని వీవీప్యాట్ అంటారు, అలాగే దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ గురించి తెలుసుకుందాం. ఈ కంట్రోల్ యూనిట్ ఒక పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఈ కంట్రోల్లో బ్యాలెట్ బటన్ ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాలెట్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఓటు ఇవ్వడం అవుతుంది. మనం ఓట్ని బ్యాలెట్ యూనిట్లో వేస్తాం. సో ఆ ఓటు ఇక్కడ ఉన్నటువంటి సియూలో రికార్డ్ అవుతుంది. అలాగే లెక్కించే సమయంలో రిజల్ట్ బటన్ కొట్టడం ద్వారా ఎవరెవరు అభ్యర్థులకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తెలుస్తుంది. అలాగే ఎప్పుడు కావాలన్నా ఆ పోలింగ్ జరుగుతున్నంతసేపు ఎంతమంది ఇప్పటి వరకు ఓట్లు వేశారనే విషయం ఈ టోటల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా జరుగుతుంది. రెండవది బ్యాలెట్ యూనిట్. ఈ బ్యాలెట్ యూనిట్లో పోటీ చేసే అభ్యర్థులందరి పేర్లు ఉంటాయి. ఆ చివర నోటా అనేటటువంటిది, నన్ ఆఫ్ ద అబవ్ అనేది కూడా 16వదిగా ఉంటుంది. అంటే ఒక బ్యాలెట్ యూనిట్ 16 అభ్యర్థుల్ని సూచిస్తుంది అన్నమాట. ఇక్కడ ఓటర్లు ఎవరైతే ఇష్టపడతారో ఆ అభ్యర్థి పేరు పక్కన బ్లూ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఏ అభ్యర్థికి అయితే మీరు ప్రెస్ చేశారో దాని ఎదురకుండా బ్లూ బటన్, అది కంట్రోల్ యూనిట్లో గుర్తించి రికార్డ్ అవుతుంది. బ్యాలెట్ యూనిట్ నేరుగా కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఓట్ని కంట్రోల్ యూనిట్లో నమోదు చేస్తుంది. వీవీప్యాట్. ఈ వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్లో మనం దేనికైతే ఓటు వేసామో ఆ పార్టీ గుర్తుని ఇక్కడ చూడండి, ఈ పారదర్శక విండో వెనుక ఒక 7 సెకండ్ల పాటు మనకి కనిపిస్తుంది. ఎవరైతే ఓటు వేశారో ఆ ఓటర్కి కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఆ స్లిప్ జనరేట్ అయ్యి ఈ కింద ఉన్నటువంటి బాక్స్లో పడిపోతుంది. మనకి బియు అంటే బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ పక్క పక్కన ఉంచబడతాయి. ఇవి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంచబడతాయి. ఇది ఎప్పుడైనా వివాదాస్పదమైన సందర్భంలో మాత్రమే ఓపెన్ చేయబడి లెక్క పెడతారు.